డిసప్పాయింటెడ్, ట్రూలీ డిసప్పాయింటెడ్. నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో నేనైతే కేకేఆర్ గెలుస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఏడాది ఫామ్ పరంగా చూసినా, టీమ్ టు టీమ్ కంపారిజన్ చేసిన ఎస్ఆర్హెచ్ వేర్ అ బెటర్ సైడ్. కాకపోతే నిన్నటి మ్యాచ్లో ఏం జరిగింది? ఎన్కేఆర్ లేకపోవడం వాజ్ అ మేజర్ బ్లో ఫర్ ఎస్ఆర్హెచ్. మరొక ఆల్రౌండర్ లేనప్పుడు టీమ్ కాంబినేషన్ అనేది దెబ్బతింది. అండ్ క్లాసన్ లాస్ట్ 14 మ్యాచెస్లో ఫస్ట్ టైం లెస్ దెన్ 20 రన్స్కి అవుట్ అవుతే టీం పరిస్థితి ఏంటి అనేది నిన్న అర్థమైంది. పవల్ మాత్రం అమేజింగ్ క్యాచ్ తీసుకున్నాడు, ఆల్ క్రెడిట్ టు హిమ్. బట్ మిడిల్ ఆర్డర్లో స్మరణ్, సలీల్ అండ్ అనికేత్ లాంటి ప్లేయర్స్ ఎక్స్పోజ్ అయిపోయారు టు వరల్డ్ క్లాస్ బౌలర్స్ లైక్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి. వాళ్ళని ఆడిన అనుభవం పెద్దగా లేదు. మరి ఈ టోర్నమెంట్లో 3 ఆఫ్టర్నూన్ మ్యాచెస్ ఆడితే 3 కూడా మనం ఓడిపోయాం. బట్ గోయింగ్ అహెడ్, పంజాబ్ కింగ్స్తో నెక్స్ట్ మ్యాచ్ మన హోమ్ గ్రౌండ్లో, గుజరాత్ టైటన్స్తో అహ్మదాబాద్లో, సిఎస్కేతో చెపాక్లో అండ్ ఆర్సీబీతో మన హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నాం. మరి మెల్లమెల్లగా ఛాన్సెస్ టఫ్ అవుతూ వెళ్తున్నాయి. బట్ నాకైతే సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 4కి డెఫినెట్లీ క్వాలిఫై అవుతుంది అనిపిస్తుంది. మరి మీ ప్రకారం ఏమంటారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.